హాయ్ నమస్తే వెల్కమ్ టు మరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో అనంతపూర్ జిల్లాలో ఒక ఏరియాలో నారాయణ కాలేజీ వేదికగా ఒక స్టూడెంట్ నిన్న కళ్ళ ముందరనే అంటే విద్యార్థులందరూ క్లాస్ రూమ్లో చదువుకుంటుండగానే పై ఫ్లోర్ నుంచి దూకి హఠాత్తుగా ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో ఇప్పుడు అది పెద్ద ఎత్తున వైరల్గా మారింది. ఒకసారి ఆ విజువల్ చూసిన తర్వాత ఇదిగో ఈ అబ్బాయే పోయిండు, దూకేసిండు ఇక్కడ. ఇగో ఈ డోర్లకి వెళ్ళి వస్తాడు, దూకేస్తాడు. ఎక్కువసేపు చూపిస్తే మళ్ళీ స్ట్రైక్ పడే ప్రమాదం ఉంది. అసలు ఒక స్టూడెంటు ఎన్నో కళలతో ఇంటర్మీడియట్‌లోనో ఇంకా ఇంజినీరింగ్‌లోనో జాయిన్ అయితే ఆ కళలన్నీ ఛిద్రమయ్యేలాగా ఎంత స్పాట్ డెసిషన్ తీసుకొని ఎట్లా చచ్చిపోతారు? పాపం పక్కనున్న స్టూడెంట్స్ అందరూ అలర్ట్ అయ్యి కాపాడే ఎళ్ళినా కూడా అప్పటికే గాల్లోకి ప్రాణాలు కలిసిపోయినాయి. అసలు దీన్నేమందాం? మొన్న శ్రీ చైతన్య కాలేజీ ముందర ఒక తండ్రి అర్ధరాత్రిళ్ళు ధర్నా చేస్తే పోలీసులు ఎంటర్ అయ్యి మళ్ళీ ఆ విద్యార్థిని లోపలికి పంపించారంట. సాక్షి పత్రిక రాస్తే అదేదో దిక్మాల కథనం అని చెప్పి ఈ పచ్చపత్రికలు లోటపీస్ రాస్తూ ఉంటాయి. కానీ అసలు చంద్రబాబు గారి పరిపాలనలోనే ఇవన్నీ ఎందుకు చోటు చేసుకుంటాయి? మిగతా ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు ఎందుకు ఇవి జరగవు? ఒకసారి తీవ్రంగా ఆలోచించాలి. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో ఇక పాత స్టోరీ మొత్తం అరిగిపోయిన రికార్డు అయితే అది వదిలేసేయండి. వైఎస్ రాజశేఖర రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ పేరుతో ఎన్ని లక్షల మంది విద్యార్థులకు విద్యాదానం చేసిండు, ఎన్ని ఎన్ని కుటుంబాలకు మేలు చేసిండు అన్నది ఇక అది ఒడిచిపోయిన ముచ్చట. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 1, 2 కాదు 74,000 కోట్ల రూపాయలను విద్యాశాఖకు కేటాయించి ఆయన సృష్టించిన సంచలనాలు కావచ్చు, చేపట్టిన సంస్కరణలు కావచ్చు, విప్లవాత్మక మార్పులు కావచ్చు, ఇదంతా మళ్ళా చెప్తున్నారు కదా అరిగిపోయిన రికార్డు అవుతుంది. ఎందుకంటే మంచి చేయాలనుకున్నోడికేమో అట్లా వాతలు తేలేలాగా 11 సీట్లు ఇచ్చిర్రు. ఇట్లా ముంచేటోళ్ళకేమో ఇప్పుడు నారాయణ అనేటోడు పొంగూరు నారాయణ చంద్రబాబు గారి కేబినెట్లో కీలకమైన మున్సిపల్ శాఖ మంత్రి, సిఆర్డీఏ మొత్తం ఆయన చేతుల్లో పెట్టిండ్రు. కాలేజీలోనేమో ఇట్లాంటి ఘోరమైన ఘటనలు చోటు చేసుకుంటాయి. ఎవరు దీనికి బాధ్యత? మరి దీనికి నారాయణ మీద కేసు నమోదు చేసి చంద్రబాబు గారి ప్రభుత్వం అరెస్ట్ చేయొద్దా? చేయాలా లేదా? ఇదే తెలంగాణలో జరిగితే రేవంత్ రెడ్డి మొన్న ఆ రేవతి మరణానికి సంబంధించి అల్లు అర్జున్ని లాక్ చేసిండు కదా, అట్లా చేస్తుండే కదా. మరి చంద్రబాబుకి ఆ గట్స్ ఎందుకు లేవు? అసలు చంద్రబాబు గారి పీరియడ్లోనే ఈ శ్రీ చైతన్య నారాయణ లాంటి కాలేజీలు, విజ్ఞాను, భాష్యం ఇట్లాంటి కాలేజీలు ఎందుకు పడగ విప్పి నాట్యం చేస్తుంటాయి? అసలు విద్య అనేది చదువుకునాలనా, చదువు కొనాలనా? అసలు చదువులా సావులా? ఏం చెప్పదలుచుకున్నారు వీళ్ళు? గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ప్రైవేట్ కాలేజీల, కార్పొరేట్ కాలేజీల ఫీజుల దోపిడీకి సంబంధించి ఒక సర్క్యులర్ జారీ చేశారు. ఇంతకు మించిన ఫీజులు వసూలు చేస్తే మీ కాలేజీల్లో, ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలు అంటే మినిమం ల్యాబొరేటరీస్ ఉండాలి, స్టాఫ్ ఉండాలి, నైపుణ్యత కలిగిన అధ్యాపకులు ఉండాలి. అవి లేని కాలేజీలను ఖచ్చితంగా బ్లాక్ మార్క్ వేస్తామని చెప్పి వార్నింగ్ ఇవ్వడంతో మేఘాల మీద స్టాఫ్ను పెంచుకునే ప్రయత్నం ఇవన్నీ జరిగినాయి. తర్వాత ప్రభుత్వ విద్యలో ఈ నారాయణ శ్రీ చైతన్య కాలేజీతో పోటీ పడుతూ ప్రభుత్వ విద్యారంగంలో ఎన్నెన్ని మార్పులు వచ్చినాయో తెలిసిందే కదా. ఇంచుమించు 65% పైగా ఉత్తీర్ణత సాధించిన కాలేజీలు, స్కూళ్ళు ఆంధ్రప్రదేశ్లో లేవా? ఇవన్నీ ప్రజలు చూడలేదా? ఎవడన్నా ప్రభుత్వ విద్య, ప్రాథమిక విద్య అనేది, నిర్బంధ విద్య అనేది ప్రభుత్వ హక్కు, ప్రభుత్వం అమలు చేయాల్సిన పథకం. కానీ ఆ నిర్బంధ విద్యను వీనికి రాసి ఇచ్చారనమాట. ఎవరికి? నారిగానికి, ఆ శ్రీ చైతన్య వాళ్ళకు. అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో? అడగాల్సిన బాధ్యత యువతకు, పిల్లల తల్లిదండ్రులకు సంపుకునేదానిక ఇట్లా చదువులు చదివించేది? సంక్రాంతి పండుగ అయిపోయిందో లేదో, ఎప్పుడో మార్చి, ఏప్రిల్లో మెయిన్ ఎగ్జామ్స్ వస్తాయి. ఆ లోపే ఫీజులు కట్టేయాలంటే తల్లిదండ్రుల స్తోమత ఎక్కడిది? పోనీ వీళ్ళు చెప్పిన ఆ అమ్మఒడ, తల్లికి వందనం ఇచ్చిర్రా? పోనీ ఏదన్నా ఫీజు రియంబర్స్మెంట్లు ఇచ్చిర్రా? ఏమీ ఇవ్వకుండా ఆ పేరెంట్స్ ఎట్లా డబ్బులు కట్టాలి? పిల్లల్ని ఎట్లా చదివించుకోవాలి? ఒకవైపు బాబు గారేమో ఇంట్లో 4 ఉంటే 400 ఎకరాల ఆసామి మీరు అని చెప్తే ఇట్లా పిండుకునే కామధేనులు అయిపోయినాయి నారాయణకు, శ్రీ చైతన్యకు. వీటి గురించి గతంలో పవన్ కళ్యాణ్ గారు, నా మాటల్లో ఎందుకు ఆయన మాటల్లోనే వినిపిస్తా చూడండి.
చైతన్య కార్పొరేట్ కాలేజ్ లో విద్యార్థులు చచ్చిపోవడం ఏంటి? ఒత్తిడికి ఎగ్జామ్స్ రాయిపో చంపేస్తారా? బిడ్డల్ని చదువుకోపో చంపేస్తారా? ఒక ఐన్స్టీన్ అలా తయారయ్యాడా? థామస్ ఆల్వా ఎడిసన్ వెళ్ళి ఏ నారాయణ చదువుకున్నాడు? థామస్ ఆల్వా ఎడిసన్, థామస్ ఆల్వా ఒక నికోలస్ టెస్లా వెళ్ళి నారాయణ చదువుకున్నాడా? ఒక ఐన్స్టీన్ ఎక్కడ వెళ్ళి కూర్చోబెట్టి చైతన్యం చదువుకున్నాడా? ఒత్తిడి పెడతారంటే వీళ్ళు డబ్బుల కోసం, ర్యాంకుల కోసం. ప్రజలకి వేరే పని లేదా? చదువు ఏంటి? మీరు ఏం చేస్తారు మీరు? బిడ్డ ప్రాణం పోతుంది, ఏ తల్లైనా తట్టుకోగలదా? ఆ కంప్లైంట్ తీసుకొని పవన్ కళ్యాణ్ దగ్గరికి అక్కడికి వెళ్తే ఏం కావాలమ్మా మీకు? సార్ మా పాప చనిపోయింది నారాయణ కాలేజీలో అని చెప్పి మేము అన్నాం. అంటే ఇప్పుడు మీ పాప చనిపోయింది కదా, ఇప్పుడు ఏమైనా మీ పాపని ఎవరైనా తీసుకొచ్చి ఇస్తారా అంటే అసలు కనీసం పిటిషన్ చదవనన్నా చదవ. చైతన్య కార్పొరేట్ కాలేజ్ లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ఇట్లా, ప్రభుత్వంలోకి వచ్చినాక ఒక యువతి అర్ధాంతరంగా తనువు జాలిస్తే తన తల్లి పోయి పవన్ కళ్యాణ్ గారికి ఏదో మెమరాండం ఇచ్చి ఇది సార్ జరిగిందని చెప్తే చనిపోయిన పిల్లని తెచ్చిస్తామా అని చెప్పి మాట్లాడినా ఇట్లాంటి వరెస్ట్ పొలిటీషియన్ని ఎక్కడైనా చూస్తామా? ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఆయన డిప్యూటీ సీఎం, అవునన్నా కాదన్నా డిప్యూటీ సీఎం, చంద్రబాబు గారి తర్వాతి స్థానం ఆయనది. మరి ఈ నారాయణ స్కూళ్ళు కాలేజీల మీద ఏం చర్యలు తీసుకుంటారు? ఈ నారాయణ యాజమాన్యం మీద ఏం చర్యలు తీసుకుంటారు? సింపుల్గా తిరుమల తిరుపతిలో 6 చనిపోతే సారీ చెప్పండి అని చెప్పి అడిగి దాన్ని వదిలేసిరు కదా, దీనిలో కూడా అంతేనా? నారాయణతో సారీ చెప్పిస్తే అయిపోతుందా? ఒకరా ఇద్దరా? ఈ 2-3 దశాబ్దాల్లో కొన్ని వందల మంది నారాయణ శ్రీ చైతన్య స్కూళ్ళల్లో చదవలేక, ఫీజులు కట్టలేక చనిపోయిన విద్యార్థులు తల్లిదండ్రుల లిస్టు పెద్దగా ఉంటుంది. పచ్చపత్రికల్లోనేమో ఆ ర్యాంకులు, వాటి అచీవ్మెంట్స్ వచ్చేసినంత ఈజీగా ఏ ఒక్క ఆత్మహత్యనా ఈ పచ్చపత్రికలు ప్రింట్ చేసినాయా? చెయ్యవు. ఎందుకంటే మన కులపోడు కదా. ఇవన్నీ చూసి జనం రగిలిపోయి అప్పుడెప్పుడో 2016లో నారాయణ కొడుకు నిషిత్ నారాయణ ఇక్కడ మెట్రో పిల్లర్కు గుద్దుకొని సస్తే ఏ ఒక్కడు కూడా, మనిషి అన్న ఏ ఒక్కడు కూడా, గుండెల్లో తడి ఉన్న ఏ ఒక్క మానవుడు కూడా సానుభూతి చూపించలే. ఇంతకు మించిన దౌర్భాగ్యం, దిక్కుమాలినతనం ఏ తండ్రికైనా ఉంటుందా? ఏం చేసుకుంటారు? ఇన్ని డబ్బులు సంపాదించి ఏం చేసుకుంటారు? పోయేటప్పుడు పాడ మీద పరుచుకొని అంటుపెట్టుకుంటారా? ఒకసారి ఆలోచించండి సార్. మీ ఇంట్లలో కూడా పిల్లలు ఉన్నారు, భార్య బిడ్డలు ఉంటారు. ఒక కడుపు కోత, ఒక తల్లి కడుపు కోత, ఒక తండ్రి కడుపు కోత ఎట్లుంటుందో మన పిల్లలకి ఇదే గతి పడితే మీరంటే ఇంకా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలు, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలు, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివించుకుంటారు, బాగుంది మీ స్తోమత. కానీ పేద పిల్లలు, మధ్యతరగతి పిల్లలు ఎట్లా చదవాలి? రాష్ట్రంలో విద్యను మనం ఇట్లా ప్రైవేట్ పరం చేస్తే వాళ్ళ బతుకులు ఏం కావాలి? ఒక్కసారి మనిషిగా ఆలోచించండి. మీరు అంటే పవన్ కళ్యాణ్ బ్రాండ్ ఇమేజ్తోనో, సిబిఎన్ బ్రాండ్ ఇమేజ్తోనో కాకుండా మనిషిగా మీరు నిజంగా పుట్టింది మానవ పుట్టుకనే అయితే మనుషులుగా ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తూ చాలా ఆవేదన వస్తుంది. వద్దులే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.